జగన్ 5 సంవత్సరాలు అవుతుంది అధికారాన్ని చేపట్టి. అప్పటి నుంచి ఇప్పటికి గూడా బయటకొచ్చిన సందర్భాలు లేవు. ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకుంది లేదు. ఈవెన్ మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినా గూడా వాళ్ళు పట్టించుకోని పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజలను బాగా దగ్గర చేసింది. ప్రజల సమస్యలను గూడా ఆయన దగ్గరుండి తెలుసుకున్నారు. సో, యువగళం అని పేరు పెట్టారు. మరి యువకుల కోసం ఆయన ఇచ్చిన భరోసా ఏంటి? అలాగే ప్రతి చోట గూడా ఎక్కడికక్కడ ఈ సమస్య, ఈ ఊర్లో ఈ సమస్య ఉంది అని చెప్పి వాళ్ళకొక ఎక్స్‌ప్లెయిన్ చేసి అండ్ మైలురాయిని గూడా ఆయన పాతిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, మరి ఏం చెప్తారు మీరు? యువకుల కోసం ప్రధానంగా ఆయన ఇచ్చిన భరోసా ఏంటంటారు యువగళంలో? యువత పడుతున్న కష్టాలను, విద్యార్థులు పడుతున్న కష్టంలో కళ్ళారా చూసిన వ్యక్తి. గతంలోనే నిరుద్యోగ భృతిని తీసుకొని రావాలని అధికారంలో ఉన్నప్పుడే నిరుద్యోగ భృతిని, ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కడు ఉపాధి దొరికేంత వరకు వాళ్ళకొక తల్లిదండ్రుల మీద భారంగా ఉండకూడదని, ప్రభుత్వం అండగా ఉండాలని నిరుద్యోగ భృతిని ప్రతి యువకుడికి ప్రతి నెల ఇచ్చేలాగా ఆ రోజు తీసుకొని రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దాన్ని ఆపేశాడు. అయితే అప్పుడు అనేక పరిశ్రమలు కూడా లోకేష్ గారు తీసుకొని వచ్చే పరిశ్రమలన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి ఆపేయడం జరిగింది. ఇవన్నీ అన్నీ తెలిసిన విషయాలే. లోకేష్ గారు యువగళం పాదయాత్ర అనేది ఒక యువత కోసమే అనే కాదు, కాకపోతే ఈరోజు అత్యధిక శాతం ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయింది యువకులే. ఎందుకు చెప్తా అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణం కూడా ఈ యువతే. మేనమామగా ఉంటా అని చెప్పిన మాటలు నమ్మి 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రతి పోస్టును భర్తీ చేస్తా, మెగా డిఎస్సిని ఏర్పాటు చేస్తా, ప్రతి జిల్లాలో పరిశ్రమలు తీసుకొని వస్తా, పెట్టుబడులు తీసుకొని వస్తా, మీ అందరికీ ఉపాధి కలిగిస్తా, మీ భవిష్యత్తులు మార్చేస్తా, మీకు నేను మేనమామని, మిమ్మల్ని హక్కున చేర్చుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి యువతంతా తల్లిదండ్రుల మాట కూడా వినకుండా రోడ్ల మీద జగన్ ఫోటో పెట్టుకొని జగన్కి వేయాలి, మా తలరాతలు మారిపోతాయి అని చెప్పి తిరిగి జగన్ని ఆ సీట్లో కూర్చోబెట్టారు. ఆ సీట్లో కూర్చోబెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మేనమామ కాస్త కంసమానమై కూర్చొని ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, మెగా డిఎస్సి అన్నాడు, ఇంతవరకు డిఎస్సి అతి లేదు గతి లేదు, ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 2,35,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, అది లేదు, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాడు, అది లేదు, ఏ శాఖలో ఉద్యోగాల నియామక ప్రక్రియ అనేది మొదలు పెట్టకుండా ముఖ్యంగా యువతను గొంతు కోసేశాడండి. నెట్ట నిలువున గొంతు కోసేస్తే దానికోసమే నా గలం యువకుల పక్షాన, నా గొంతుగా యువకుల పక్షాన నిలబడతానంటూ ఏదైతే గంజాయికి డ్రగ్స్కు బానిసలు అయిపోయి ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, పరిశ్రమలు లేక, పెట్టుబడులు లేక యువతంతా వాళ్ళు ఒక పక్కేమో తల్లిదండ్రులు ఆస్తులు తనఖా పెట్టి, తల్లి అయితే పుస్తులు తనఖా పెట్టి, మా బిడ్డ మంచి ప్రయోజకుడు కావాలి, ప్రభుత్వ ఉద్యోగస్తుడు కావాలని చెప్పి వాళ్ళ తాళులు కూడా తనఖా పెట్టి వీళ్ళు చదివిస్తే 4 సంవత్సరాల నుంచి ఈ బిడ్డలంతా ఉద్యోగాలు లేక, ఒక పక్క తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక, ఒక పక్క సమాజంలో తలెత్తుకోలేక మద్యానికి బానిసలైపోయి, డ్రగ్స్కు బానిసలైపోయి, ఒక పక్కేమో గంజాయి తాగండి, మద్యం తాగండి అని జగన్మోహన్ రెడ్డి ప్రాసెస్ ఇవన్నీ చూసి చెల్లించిపోయిన లోకేష్ గారు యువగళం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టింది. అదే టైంలో మీరు చూసే ఉంటారు, హలో లోకేష్ కార్యక్రమం మొదలుపెట్టాం. యువతతో నేరుగా మాట్లాడు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు, ఏం చేయబోతారో చెప్పారు. గతంలో తిరుపతిలో మీరు చూసే ఉంటారు, మేము 5,000 మందితో యువకులతో మీటింగ్ అంటే 14,000 మంది వచ్చారండి. 14,000 మంది. మా ప్రాంగణం సరిపోలే లాస్ట్కు. అంటే ఎంత వెక్స్ అయిపోయారో యువత. ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలన్నట్టున్నారు యువత. లోకేష్ గారు వస్తున్నారు, మా బాధలు, మా కష్టాలు చెప్పుకోవాలని యువతంతా అక్కడికి రావడం జరిగింది. అన్ని చోట్ల ప్రతి నియోజకవర్గంలో యువత విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ జిల్లాలో తిరుపతిలో గతంలో నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని మొబైల్ హబ్గా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ సిటీగా మార్చాలనుకున్నా, ఇన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చాం, ఇన్ని చేయాలనుకున్నాం. తిరుపతిలో రిలయన్స్ లాంటి పెద్ద సమస్యని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడి తీసుకొని వస్తే, ల్యాండ్ అక్విజిషన్ చేస్తే మన టీవీ యూనిట్లు కానీ, అదేవిధంగా ఏదైతే నెట్కి సంబంధించినవి కానీ, అదేవిధంగా డిటిపిఎల్ ఇవి పరికరాలకు సంబంధించి ప్రతి స్పేర్ పార్ట్స్ అన్నీ అక్కడే తయారయ్యే విధంగా దేశానికి, ప్రపంచానికి ఎగుమతి చేసే విధమైన అంత రిలయన్స్ సంస్థను ఒప్పించి తిరుపతిలో పెట్టాలని చూస్తే ఆ పరిశ్రమనే తరిమేశారండి వీళ్ళు. అవన్నీ
యువతకు అర్థమయ్యేలాగా గతంలో నేను చేసింది ఏంటి, భవిష్యత్తులో చేయబోయేటేంటివి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ ప్రాంతానికి ఇవి తీసుకొని వస్తా, ఉపాధి కల్పిస్తా, ప్రభుత్వ శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేసే విధంగా, అదేవిధంగా అంతవరకు ఉద్యోగాలు రానంత వరకు వాళ్ళకు ఒక భరోసా భద్రత కలిగించే విధంగా నిరుద్యోగ భృతి కానీ, దానిలో భాగంగానే ఈరోజు సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు లోకేష్ గారు ఈ పాదయాత్రలో తిరిగిన తర్వాత యువత పడుతున్న ఇబ్బందులు కష్టాలు తెలుసుకొనే యువగలం పేరుతో 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 5 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక ప్రణాళిక, ఉద్యోగం వచ్చేంతవరకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, అదేవిధంగా ప్రతి కారిడార్ ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో ఏం డెవలప్ చేయాలి, యువతకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి, కడపలో ఏ విధంగా, అనంతపురంలో ఏ విధంగా, అదేవిధంగా తిరుపతిలో ఏ విధంగా, చిత్తూరులో ఏ విధంగా, నెల్లూరులో, కడప, కర్నూలు, అనంతపురం, ఇలా అన్ని ప్రాంతాలు రాయలసీమ ప్రాంతమనే కాదు ఇచ్చాపురం వరకు జిల్లాకి ఏమేమి పరిశ్రమలు తీసుకొని వస్తాం, ఏమేమి అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి, మౌలిక సదుపాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొని వస్తామని నిర్దిష్ట ప్రణాళికతో యువతకి వివరించడం జరిగింది. యువత కూడా ఆకర్షితులయ్యారు, యువత కూడా నమ్మారు. ఈ రోజంతా కూడా యువకులం పాదయాత్ర తర్వాత గతంలో మీరు చూసే ఉంటారు తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాంలకు కానీ మీటింగులకు కానీ యువత పాత్ర చాలా తక్కువగా ఉంది. కానీ ఈరోజు ఒక ప్రపంచంలాగా వెల్లువెత్తున్నారు. ఇప్పుడు రోజు ప్రజాగలం పేరుతో చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే యువత కనిపిస్తున్నారు. దానికి కారణం యువగలమే. లోకేష్ గారు ఇచ్చిన హామీలు వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది లోకేష్ గారి మీద. గతంలో ఐటీ మంత్రిగా చేశాడు, ఆయన ప్రూవ్ చేసుకున్నారు. రేపు భవిష్యత్తులో మళ్ళీ ఏం చేస్తానో చెప్పారు, అది నమ్మి ఈరోజంతా యువత తెలుగుదేశానికి పట్టం కట్టాలనుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా లోకేష్ గారు కూడా మేము దగ్గర నుంచి చూసాం మేడం. లోకేష్ గారు అందరు లాంటి నాయకుడు కాదు. ఏదంటే అది చెప్పడం, అధికారంలోకి వచ్చేయాలి, వాళ్ళు ఏదో అడిగారు నేను చేసేస్తా, మీరు అన్నారు 100 కిలోమీటర్లకి మాట ఇచ్చారు, నిజం. ఆ 100 కిలోమీటర్లు పూర్తయిన తర్వాత శిలాఫలకం వేసి నేను ఇది చేస్తా, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్, నీటి సదుపాయం అయితే నీటి సదుపాయం, పరిశ్రమ అయితే పరిశ్రమ, ఉపాధి అయితే ఉపాధి, ఆ గ్రామానికి డ్రైనేజ్గా అయితే సమస్య ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఎక్కడ శిలాఫలకం వేస్తానో మేజర్గా ఉన్న ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ని ముందుగానే ఐడెంటిఫై చేసి ఈ ప్రభుత్వం వస్తే దీన్ని ఎంతవరకు చేయగలుగుతామా లేదా, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఆయన మాట ఇచ్చాడు, శిలాఫలకం వేయడం జరిగింది. నేను చాలాసార్లు మేము కూడా అడిగాం, సార్ వాళ్ళు అడుగుతున్నారు, మీరు వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నారు, చెప్పేస్తే పోదా సార్, హ్యాపీ అయిపోతారు అని. దానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మోసం చేసి మాట ఇచ్చి మళ్ళీ అది నిలబెట్టుకోకపోతే నేను జీవితాంతం మోసగాడు జగన్ లాగా ఆ పేరు నాకు వద్దు. మోసగాడు జగన్ అనే పేరు వచ్చింది, నాకు ఆ పేరు వద్దు. మంచి పేరు రాకపోయినా పర్లేదు కానీ చెడ్డ పేరు అయితే నేను తీసుకున్నాను. నా తాత పేరు నా తండ్రి పేరు నేను చెడగొట్టను. కాబట్టి నేను చేయగలిగింది మాటిస్తా, సమస్య ఉంటే దాని మీద అధ్యయనం చేస్తా, ఎలా పరిష్కరించగలుగుతామో ఆలోచిస్తా, మార్గం కనిపించింది మళ్ళీ వాళ్ళకి మాటిచ్చే విధంగా నేను ఫోన్ చేసి వాళ్ళకి చెప్తా, అవసరమైతే నా మనిషిని పంపిద్దాం, మన పార్టీ నాయకులను పంపిద్దాం, మేము ఇది చేయగలుగుతాం చెప్దాం. అంటే ఎంతో గొప్ప మనస్తత్వం అండి. చాలామందిని చూశారు, జగన్మోహన్ రెడ్డి చూశారు, మద్యపాన నిషేధం అన్నాడు, మద్యపానం నిషేధించిన తర్వాత ఓటు అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు, మేనమామ అన్నాడు, ఇసుక అన్నాడు, అమరావతి రాజధానిగా కొనసాగుతుందన్నాడు, కులాలని రెచ్చగొట్టాడు, మతాలను రెచ్చగొట్టాడు, ఈ కులంకి ఇచ్చేస్తా, ఈ మతానికి ఇచ్చేస్తా, వీళ్ళకి ఇచ్చేస్తా, స్టీల్ ప్లాంట్ ఇప్పుడే తీసుకొని వస్తా కడపకి, కర్నూలు ఇదే చేసేస్తా, ప్రాజెక్టులు పూర్తి చేసేస్తా, రాత్రి ఇది చూడండి పోలవరం 22కి పూర్తి చేసేస్తా. ఎన్ని మాటలు చెప్పాడండి, ఒక్కటన్నా పూర్తి చేశాడా? ఒక్కటంటే ఒక్కటి. అంత ఆ చెడ్డ పేరు నాకు వద్దంటాడు.